వేడుక విషాదాన్ని మిగల్చకూడదు, వేదనను అంతకంటే ఇవ్వకూడదు అనేటువంటిది ఆమె ఆశయం. మా అధికారాన్ని ధిక్కరించేటువంటి తత్వం అనుకొని జేసీ సభ్య సమాజం తలదించుకునేటువంటి రీతిలో ఆమెను దారుణంగా తిట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు దీన్ని డ్రాగ్ ఆన్ చేస్తున్నారు అనేటువంటిది ఒక క్వశ్చన్ అయితే, పోరాడుతోంది కదా చూద్దాం అనేటువంటిది ఇంకొకటి. మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అలా సరదాగా తిట్టుకోవడం అలవాటు అయిండొచ్చు, బూతులు తిట్టుకోవడం అంటే తుడి చేసుకొని పోయే రకాలు అయిండొచ్చేమో వాళ్ళు. మీకు వ్యక్తిగత వైరం ఉంటేనే, లేకపోతే ఎక్కడో వాళ్ళని హర్ట్ చేసి ఉంటేనే ఈ స్థాయిలో ప్రాస్టిట్యూట్ అని చెప్పి మిమ్మల్ని తిట్టాడు అనేటువంటిది ఆఫ్ ద రికార్డ్ టాక్. ఇమాజిన్ ఆ పర్సన్ మొహం కూడా నాకు తెలియదు. టీహెచ్పీ, హిందూ వాహిని, బజరంగ్ దళ్ వీళ్ళకి ఇంకెవరు దొరకలేదా దీన్ని తీసుకొచ్చి ఎగదోశారు, ఈ మాట కూడా అన్నారు. ఒక సింగిల్ లైన్ ఖండన కానీ, ఒక సింగిల్ స్టేట్మెంట్ కానీ ఏపీ బీజేపీ నుంచి, ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వర్ నుంచి నేనైతే వినలేదు. నేను వినలేదు. దానికి నాకు కూడా కొంచెం బాధేసింది. మేము అధికారంలోకి వస్తే ఆడపిల్లల వైపు చూడాలంటేనే భయపడేటట్లు చేస్తామని చెప్పారు కూటమి. ఏంటి, ఏం జరిగింది మీ విషయంలో న్యాయం? నాకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలకి మాట ఇచ్చి వచ్చారో ఎగ్జాక్ట్గా ఆ మాట నిలబెట్టుకోమని అడుగుతారు. మా అసోసియేషన్ నుంచి మీరు కోరుకున్నంత, మీరు ఆశించినంత సపోర్ట్ వచ్చింది. ఎప్పుడు సినిమా వాళ్ళ మీద పడి ఏడుస్తుంటుంది, వాళ్ళకి తెలియదు కదా. వేడుక విషాదాన్ని మిగల్చకూడదు, వేదనను అంతకంటే ఇవ్వకూడదు అనేటువంటిది ఆమె ఆశయం. అందుకే యావత్ మహిళా లోకానికి ఆమె మంచి చెప్పింది. ఇది మంచి కాదు, మా అధికారాన్ని ధిక్కరించేటువంటి తత్వం అనుకొని జేసీ సభ్య సమాజం తలదించుకునేటువంటి రీతిలో ఆమెను దారుణంగా తిట్టాడు. ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా న్యాయం చేస్తారనుకుంటే అంతా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. నాకు జరిగినటువంటి ఈ అవమానం యావత్ మహిళా లోకానికి జరిగింది, మళ్ళీ ఇది రిపీట్ కాకూడదు అనేటువంటి సమున్నత ఆశయంతో న్యాయ పోరాటం చేస్తున్నటువంటి యాక్ట్రెస్, ఏపీ బీజేపీ లీడర్ మాధవీలత గారితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. మేడం నమస్తే. నమస్తే. నిజంగా జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న ఆ దారుణమైన మాటను చూస్తే మాకే చాలా దారుణంగా అనిపించింది. మీరు ఏ పానిక్ అటాక్ గురయ్యారో తర్వాత ఇదంతా కూడా తెలిసిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు దీన్ని డ్రాగ్ ఆన్ చేస్తున్నారు అనేటువంటిది ఒక క్వశ్చన్ అయితే, పోరాడుతోంది కదా చూద్దాం అనేటువంటిది ఇంకొకటి. హౌ యూ ఫీల్ నవ్? ఫీలింగ్ అయితే చాలా డిస్టర్బ్డ్గానే అయితే ఉన్నాను. ప్రాపర్గా అంటే బ్రెయిన్ అయితే క్లియర్గా లేదు, వర్క్ చేయట్లేదు. నేను నిజంగా మీడియాతో మాట్లాడుతున్నా సరే నా వర్డ్స్ అంతా క్లారిటీగా కూడా రావట్లేదు. ఎందుకో తెలియదు కానీ బాగా డిస్టర్బ్ అయ్యాను. అండ్ డ్రాగ్ చేస్తున్నాను అనుకునే వాళ్ళకు ఇట్స్ ఓకే, మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అలా సరదాగా తిట్టుకోవడం అలవాటు అయిండొచ్చు, బూతులు తిట్టుకోవడం. మేబీ తర్వాత సారీ చెప్పేసుకుంటే అంటే తుడి చేసుకొని పోయే రకాలు అయిండొచ్చేమో వాళ్ళు, మోస్ట్ ప్రాబబ్లీ. అండ్ వాళ్ళకి ఇది డ్రాగ్ అని అనిపిస్తుంది. అండ్ ఇంకొకళ్ళకి వచ్చేసేసి సైకోపాత్ నేచర్స్ ఉంటారు, ఇలా తిట్టడమే కరెక్ట్ అనే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా ఇది చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనుషుల్లో మంచి చెడు అంటే మనుషులు రాక్షసులు అప్పట్లో ఉండేవాళ్ళంట, కలియుగంలో ఒక మనిషిలోనే రెండు ఉండేవాళ్ళంట. సో రెండో జాతితో నాకైతే పని లేదు. నాకు జరిగిన అవమానానికి నేను ఫైట్ చేయాలనుకున్నాను, నేను ఫైట్ చేస్తున్నాను అని న్యాయబద్ధంగా వెళ్దాం అనుకుంటున్నాను, అలానే వెళ్తున్నాను. న్యూ ఇయర్ పార్టీ దగ్గర, వేడుకల దగ్గర స్టార్ట్ అయింది ఈ వివాదం. జాగ్రత్తగా ఉండమని చెప్పారు మీరు మహిళా లోకానికి. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు, తప్పు లేదు. నేను 1-2 సార్లు వీడియో చూశాను. ఇది కాకుండా ఇంకేదన్నా జేసీని హర్ట్ చేశారా మీరు? అస్సలు లేదండి. ఆయన నాకు ఏదైతే వీడియో పంపించారు, వాట్సాప్కి వీడియో పంపించారు, ఇది 2వ తారీఖు రాత్రి. నేను నిజంగా చాలా సివియర్ హెడ్ఏక్ వచ్చి ఈజ్ దట్ సో ఇంపార్టెంట్ అని పంపించాను. ఎందుకంటే సమ్ ఓల్డ్ మ్యాన్ ఏం పంపించారో ఏమో, ఏదోలే ఓకే మనకి ఏం సంబంధం లేని విషయం అయి ఉంటుంది అని చెప్తే ఒకసారి చూడండి అని పంపించారు. సరే తర్వాత చూస్తాను. నిజంగా నాకు తెలియదు, టు బీ ఆనెస్ట్లీ 2వ తారీఖు రాత్రి 10 గంటలు పంపిస్తే అంత ఇంపార్టెంటా అంటే తర్వాత చూస్తానన్నాను. వాళ్ళు కూడా ఇది మీ గురించి అని కూడా చెప్పలేదు పంపించిన వాళ్ళు. చూసి మాకు కాల్ చేయండి అన్నారు. ఐ డెంట్ వాచ్, పడుకొని నిద్రపోయేసాను. నెక్స్ట్ డే న్యూస్ ఛానల్స్ వాళ్ళు కాల్ చేసి చెప్పే వరకు నాకు తెలియదు. అంటే ఇమాజిన్ ఆ పర్సన్ మొహం కూడా నాకు తెలియదు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డికి, జేసీ కుటుంబానికి మీకు వ్యక్తిగత వైరం ఉంటేనే, లేకపోతే ఎక్కడో వాళ్ళని హర్ట్ చేసి ఉంటేనే ఈ స్థాయిలో ప్రాస్టిట్యూట్ అని చెప్పి మిమ్మల్ని తిట్టాడు అనేటువంటిది
ఆఫ్ ద రికార్డ్ టాక్. సో అందుకే ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ యా మేబీ ఉండింటే బాగుండేదేమో అండి. ఉంటే ధైర్యంగా చెప్పుకుంటాను కదా, నేను దేనికి భయపడను. దేనికి భయపడాలి? మనిషి చావుకొక్కలకే భయపడతానంట. నాకు ఆ భయం అయితే చిన్నప్పటి నుంచి లేదు. పోనీ నన్ను చంపే వాళ్ళు ఎలా ఉంటారో చూద్దామన్న సరదా ఇంట్రెస్ట్ కూడా నాకు ఉంది. ఏంటో నాకు తెలియదు, మేబీ నేను కూడా అదో టైప్ సైకోనేమో. సో ఎలా ఉంటారో చూస్తాను చంపే వాళ్ళని అనే ఫీలింగ్. ఒకవేళ వాళ్ళతో శత్రుత్వం ఉంటే ధైర్యంగా పేరు చెప్పి ఇలాగా జేసీ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఆయనకి నాకు పడట్లేదు. సో ఎందుకు పడట్లేదంటే నేను ఎప్పుడు న్యాయం వైపు నిలబడతాను, ధర్మం వైపు నిలబడతాను. వీళ్ళు అన్యాయమైన కార్యక్రమాలు చేస్తున్నారు, సో నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను అని చెప్పే ధైర్యంగా చెప్పగలిగేంత ఏమంటారు ధైర్యం నాకుంది. మీరు ఒక పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నారు. అవును. ఏపీ బీజేపీ మిమ్మల్ని వ్యక్తిగతంగా తిట్టి ఉండొచ్చు, బట్ యు ఆర్ రిప్రజెంటింగ్ బీజేపీ, రైట్? కరెక్ట్. వ్యక్తిగతంగా కాదు, మళ్ళీ పార్టీని కూడా. ఆర్ఎస్ఎస్ మీరంతా విన్నారు కదా, ఆర్ఎస్ఎస్ అండ్ విహెచ్పి, హిందూ వాహిని, బజరంగ్ దళ్, వీళ్ళకి ఇంకెవరు దొరకలేదా దీన్ని తీసుకొచ్చి ఎగదోశారు, ఈ మాట కూడా అన్నారు. ఈ సంస్థలన్నీ కలిసి నన్ను అవి చేయమని చెప్పారంట. సరే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ సంస్థలన్నీ నన్ను వీడియో చేయమని చెప్పాయి. చెప్పాయి, ఓకే. అదే నిజం అనుకుంటే అదే నిజం. కనీసం ఒక సింగిల్ లైన్ ఖండన కానీ, ఒక సింగిల్ స్టేట్మెంట్ కానీ ఏపీ బీజేపీ నుంచి, ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వర్ నుంచి నేనైతే వినలేదు. మీరు విన్నారా? నేను వినలేదు. దానికి నాకు కూడా కొంచెం బాధేసింది. అందుకే ఆవిడకి ఫోన్ చేయడానికి నాకు ఈగో కాదు కానీ కొంచెం హర్ట్ అయ్యాను కాబట్టి నేను ఆవిడకి కాల్ చేయడానికి నాకు మనసు రాలేదు, టు బీ ఆనెస్ట్లీ. అంతే తప్ప నాకు తెలిసినంత వరకు నేను మీట్ అయినప్పుడు కూడా షీఈ్ అ వెరీ నైస్ లేడీ. బట్ ఎందుకు స్పందించలేదన్న తెలియదు కానీ, బట్ నేను మిగిలిన వాళ్ళని కనుక్కుంటే మన బీజేపీ ఏదైనా లోపల చేసుకుంటూ పోతుంది. సో అందుకే నీకు జరిగిన దానికి కూడా లోపలే చేశాము. అందుకే ఆయన సారీ కూడా చెప్పారు. ఎవరికి చెప్పింది నీకు చెప్పాడు అంటే దాని మీనింగ్ మన వాళ్ళు సిబిఎన్ గారిని సంప్రదించి అడగడం వల్లే ఏవో డిస్కషన్లు జరిపించినందువల్ల ఆయన క్షమాపణ చెప్పారు అని అయితే చెప్పారు నాకు. ఓ ఆడపిల్లని మీడియా సాక్షిగా ప్రాస్టిట్యూట్ అండ్ సెక్స్ వర్కర్ అని చెప్పి తిడితే స్పందించాల్సినటువంటి బీజేపీ బయటకు స్పందించకుండా ఇన్విజిబుల్గా వర్క్ చేసిందని చెప్పి మీరు చెప్తే నేను నమ్మాలా, లేకపోతే వాళ్ళు చెప్తే మీరు అంత గుడ్డిగా నమ్మేశారా? వాళ్ళు చెప్పారు కాబట్టి నేను నమ్మానండి. నా పార్టీ వాళ్ళు ఏం చెప్తే నేను అదే నమ్ముతాను కదా. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇలాగ నేను సినిమా అమ్మాయిని కాబట్టి మా ఊర్లో సినిమా షూటింగ్కి వచ్చింది, ఇట్లాంటి బట్టలు వేసుకుంది, సో ఇదంతా సినిమాకి సంబంధించింది ఫస్ట్ తిట్టారు. అందుకు నేను మా అసోసియేషన్ ఆశ్రయించాను. వాళ్ళు ఏమన్నారు, ఓకే ఇలాంటి మాటలు అయితే కరెక్ట్ కాదు, సో మేము ఖచ్చితంగా ఖండిస్తాము, నువ్వు అడిగింది ధర్మంగా ఉందని చెప్పి ఖండించారు. అలాగే మా పార్టీ వాళ్ళను నేను అడిగితే వాళ్ళు నాకు అదే చెప్పారు కాబట్టి నేను నమ్ముతాను. మా అసోసియేషన్ గురించి, ఫిల్మ్ ఛాంబర్ గురించి డిస్కస్ చేద్దాం. ముందు నేను కనెక్ట్ చేసి చెప్తున్నా, వాళ్ళకి నేను చెప్పడం వల్ల వాళ్ళు స్పందించారు. ఎట్ ద సేమ్ టైం నేను అడగడం వల్ల వీళ్ళు నాకు చెప్పారు కాబట్టి, నా పార్టీ వాళ్ళు చెప్పారు కాబట్టి నేను నమ్ముతాను. సర్వసాధారణంగా రోడ్లలో జరిగేటువంటి గొడవలప్పుడే ఒక ఆడపిల్లని అన్యాయంగా మాట్లాడితే ఆడవాళ్ళ కన్నా ముందు మగవాళ్ళు కూడా స్పందిస్తారు. ఎరా మనిషివా, నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి. ఏపీ బీజేపీ చీఫ్గా ఓ మహిళ పురంధరేశ్వరి గారు ఉండి కనీసం ఒక ఖండన స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు అంటే ఎవరిని తిట్టినా బీజేపీలో ఎలా తిట్టినా కూడా అలాగే వినకుండిపోతారా? ఈజ్ దట్ సిగ్నల్? అందరినీ తిట్టాడు కదండి ఆయన. బీజేపీ వాళ్ళంటే థర్డ్ గ్రేడ్ జెండర్స్, మీ బీజేపీ వాళ్ళంతా థర్డ్ గ్రేడ్ జెండర్స్ కంటే కూడా చీప్. థర్డ్ గ్రేడ్ జెండర్స్ని కూడా అనకూడదు, వాళ్ళు చాలా మంచోళ్ళు. సో ఐ మీన్ ట్రాన్స్జెండర్స్ దే ఆర్ వెరీ గుడ్, వాళ్ళకంటే నీచమైన జాతి మీది అని వివిధ క్షేత్రాలని కూడా కలిపి తిట్టారు. మొత్తం ఇట్స్ ఫుల్ 5 minutes వీడియో కదా. 5 minutes వీడియోలో మొత్తం నాతో మొదలుపెట్టి బీజేపీ వాళ్ళందరినీ కూడా ఆయన తిట్టడం జరిగింది. సో అలా చూసుకుంటే కూడా నన్ను బీజేపీ క్యాండిడేట్గా సెలెక్ట్ చేసింది. ఇక్కడ నుంచి నేను అప్లికేషన్ పంపించిన అమిత్ షా గారే ఫైనలైజ్ చేస్తారు. సో మొత్తం అమిత్ షా గారిని కూడా మీ బీజేపీ వాళ్ళందరూ థర్డ్ గ్రేడ్, బీజేపీ వాళ్ళందరూ మీ బీజేపీ వాళ్ళకి సిగ్గు లేదు, అందరూ థర్డ్ గ్రేడ్ జెండర్స్ అన్నారు. సో నేషనల్ వైడ్ నుంచి అందరికీ వర్తిస్తుంది అది. సో వర్తించకుండా ఏం పోదు. ఓన్లీ మీ ఆంధ్ర బీజేపీ వాళ్ళు, మా ప్రాంతం వాళ్ళు అని చెప్పలేదు ఆయన. మీ బీజేపీ వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ అన్నారు. ఆర్ఎస్ఎస్ అంటే ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. హిందూ వాహిని అన్నారు, విహెచ్పి అన్నారు, బజరంగ్ దళ్ అన్నారు, బీజేపీ అన్నారు. మీరందరూ కూడా అదో రకమైన జాతి కింద కంటే చీప్ పీపుల్ అండ్ మీరందరూ కలిసి ఈమెను ఎగదోశారు అని కూడా అన్నాడు. ఐఎమ్ సారీ టు ఆస్క్ యూ, ఎవరు స్పందించలేదు అంటే మౌనం అంగీకారం అనుకోవాలా, లేకపోతే వాడి గురించి స్పందించడం అనవసరం అనుకున్నారా?
అలా కాదు, వాళ్ళు ఏమన్నారు అంటే మన గమ్యం పెద్దదైనప్పుడు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి, ఇలాంటి వీధి కుక్కల గురించి మనం పెద్ద పట్టించుకోకూడదు. అండ్ ఇంకొకటి వచ్చేసేసి ఆయన వాడుక భాష అలాంటిది అన్నారు. అంటే ప్రాస్టిట్యూట్ అని చెప్పినా, సెక్స్ వర్కర్ అని చెప్పినా, లేకపోతే ఇంకో దారుణమైన తిట్టినా కూడా అంతకంటే ఆయన పెద్ద వాడుక భాష ఉండదండి. ఏముంటుంది అంతకంటే పెద్ద తిట్టు? ఇంకేముంటుంది? ఉండదు కదా. ఒక అమ్మాయిని అదే ఇంకా లాస్ట్ లెవెల్ ఆఫ్ తిట్టు అదొక్కటే ఉంటుంది, ఇంకేది ఉండదు. బట్ స్టిల్ మన పని మనం చేసుకున్న ఇంకో మాట ఏమన్నారంటే ఆయన వాడుక భాష అలాంటిదమ్మా, మనం ఏం పెద్ద పట్టించుకోకూడదంటే నేను ఒక్క మాట అయితే అడిగాను, ఆ వాడుక భాష అదేంటోనండి వెరీ అన్ఫార్చునేట్, నాకు అర్థమవుతుంది అంటే నాకు కూడా ఆ భాష వచ్చు కదా, అర్థం కాకపోతే అది వాడుక భాష కాదు, నాకు అర్థమైందంటే నా వాడుక భాష కూడా అదే అయిండొచ్చు కదా అన్నాను. ఇక అట్లాంటి వాళ్ళ గురించి పట్టించుకోవద్దాం, వదిలేసి నువ్వు పెద్దోళ్ళ దగ్గర తీసుకెళ్ళాం కదా, సిబిఎన్ గారితో మాట్లాడాం కదా, సిబిఐతో ఆయనతో మాట్లాడేసేసి మనం సరి చెప్పాం కదా అన్నారు. సో అందుకని నేను చెప్పాను నేను లీగల్ ఫైట్ చేసుకుంటానండి అన్నారు. సరే అమ్మా చేసుకో అని అన్నారు, అంతే. లైట్ తీసుకో అని చెప్పినట్టే కదా దీని అర్థం. అవును. వింటుంటే నాకే చాలా కంపరంగా అసహ్యంగా ఉంది, చాలా షేమ్లెస్గా కూడా ఉంది. మీకు అనిపించట్లేదా మాధులత గారు వాళ్ళ ప్రవర్తన చూస్తే, మీ పార్టీ విధానం చూస్తే, ఇంకా మీరు పార్టీతో అంటగాగుతున్నారంటే డోంట్ యూ ఫీల్ షేమ్? నేను అంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు చూసి నేను పార్టీలో చేరాను, కానీ వీళ్ళున్నారు వాళ్ళున్నారు, లేకపోతే ఆంధ్రాలో ఈ లీడర్స్ ఉంటారు, తెలంగాణలో ఇంకో లీడర్స్ ఉంటారని నేను మనుషుల మొహాలు చూసి కాదు కదా జాయిన్ అయింది. మా తాతగారు ఉన్నప్పటి దగ్గర నుంచి అది చెప్పుకుంటూ వచ్చారు. నేషనల్ పార్టీ వచ్చేసి బీజేపీ, స్టేట్ పార్టీ వచ్చి అప్పట్లో ఎన్టీఆర్ గారు పెట్టారు కాబట్టి తెలుగుదేశం పార్టీ. నేను రెండు ఇవి చూస్తూనే పెరుగుతూ వచ్చాను కాబట్టి నాకు అవి చెబుతూ, పైగా మా ఇంట్లో సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఈ ఫోటోలే చూసుకుంటూ పెరుగుతూ వచ్చాను నేను. సో నాకు వేరే ఆప్షన్ లేదు. సో మనుషులు మారుతూ ఉండొచ్చేమో, మనుషులు ఈరోజు ఉంటారు రేపు పోతారు, రకరకాల పొజిషన్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు వేరే కండువాలు కప్పుకొని ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, వచ్చేసి పొల్యూట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, పదవులు ఆశించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ మాధవీలత అనే అమ్మాయి సిద్ధాంతాలు నమ్ముకొని వచ్చింది కదా, ఈ మనుషుల మొహాలు చూసి అయితే నేను రాలేదు. సో నేను సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాను కాబట్టి ఎవరు అవునన్నా కాదన్నా, ఇంకా నాకు కోపం వచ్చినప్పుడు నేను ఇండిపెండెంట్ బీజేపీ అని కూడా చెప్తూ ఉంటాను. ఎందుకంటే నా సిద్ధాంతాలు స్వయం సేవక్ లాగా ఆర్ఎస్ఎస్లో స్వయం కార్యకర్త నేను. సపోర్ట్ చేశారా సంతోషం, సపోర్ట్ చేశాను, ఎవరు చేయలేదని నేనైతే అన్నానండి. బికాజ్ నా కమిషనర్ అపాయింట్మెంట్ తీసుకునే దగ్గర నుంచి నాకు డ్రాఫ్టింగ్ చేసే వరకు అందరు కూడా చాలామంది బీజేపీలో ఉన్న వాళ్ళే, నా సొంత పార్టీలో ఉన్న వాళ్ళు, దాంతోపాటు వివిధ క్షేత్రాల్లో ఉన్న వాళ్ళు వ్యక్తిగతంగా చేశారు. ఎందుకంటే లీగల్ ఫైట్ నేను చూస్తున్నాను. మీరు మా దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి కమిషన్ దగ్గరికి వెళ్ళిన వరకు, కంప్లైంట్ ఇచ్చినంత వరకు నాకు ఎక్కడ బీజేపీ శ్రేణులు కానీ ఎక్కడ మీతో ఉన్నట్టు కనిపించలేదు. మీతో ఉండకపోయినా కూడా తర్వాత కూడా మీకు సపోర్ట్గా వచ్చినట్టు నాకు కనిపించలేదు కదా. మీకు కనిపించారా? వెనుక ఉండి చేస్తున్నారండి. ఇప్పుడు నేను ఎవరినైతే అడుగుతానో వాళ్ళు సలహాలు ఇస్తారు నాకు. సో కొంతమంది దానికి రెండు రకాలు ఉంది. మా పార్టీ అమ్మాయి అనేటటువంటి అభిమానము, అరే పాప మీ అమ్మాయి 7 ఏళ్ల నుంచి కష్టపడుతుంది, ఏమీ ఆశించలేదు, తన డబ్బులు ఖర్చు పెట్టిందే తప్ప అసలు పార్టీ తరపు నుంచి కానీ ఇంకో రకంగా కానీ ఇటు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇదే పార్టీలో ఉంది, ఇదే పార్టీ కోసం గొంతు విప్పి మాట్లాడుతూనే ఉంది, తనకిష్టమైన సబ్జెక్ట్ని తన టైంని స్పేర్ చేసి పార్టీ కోసం పనిచేస్తుందని అభిమానంతోనే చేస్తున్నారు. రెండు రకాలుగా మా పార్టీ అనే అమ్మాయి, మళ్ళీ పక్క పార్టీ వాళ్ళు అడిగితే ఇలా చేయరు కదా. బట్ ఫార్చునేట్లీ ఈసారి నేను తీసుకున్న దాంట్లో వేరే పార్టీ వాళ్ళు కూడా నాకు సహకరించారు, మా పార్టీ వాళ్ళే కాకుండా. వేరే పార్టీ వాళ్ళు అంటే పేర్లు చెప్పను కానీ సంబంధం లేని, అసలు మాకు అలయన్స్లో లేని పార్టీ వాళ్ళు కూడా నాకు సహకరించారు. కొన్ని విషయాలు నాకు పనులు కావాలి అంటే, సో పోలీస్కి సంబంధించిన విషయాలు వేరే పార్టీ వాళ్ళు కూడా సహకరించారు. అదే కదా, ఇప్పుడు ఎవరికైనా కూడా మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు, మనుషులు అనుకున్న వాళ్ళు స్పందిస్తున్నప్పుడు పార్టీ ఎందుకు స్పందించట్లేదు అనేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న ఇది. కొంతమంది హెల్ప్ చేస్తున్నారు కదండి. అంటే నాతో పర్సనల్ ర్యాపో చాలా సంవత్సరాలుగా ఈ అమ్మాయి చాలా కష్టపడి పనిచేస్తుంది అని నమ్మిన వాళ్ళు ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే ఆడపిల్లల వైపు చూడాలంటేనే భయపడేటట్లు చేస్తామని చెప్పారు కూటమి. అవును. టీడీపీ, జనసేన. అవును. ఒకవేళ గనక ఎవరైనా దాటి వస్తే ఎవరినైనా కూడా స్పేర్ చేసేది లేదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. దే ఆర్ ఇన్ పవర్. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అవును. ఏం జరిగింది మీ విషయంలో న్యాయం? ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను, నాకు ఏం అక్కర్లేదు, ఏం న్యాయం కావాలి నీకు, క్షమాపణ చెప్తే సరిపోవట్లేదా అని చాలా మంది కూడా అంటున్నారు, చాలా మంది విమర్శిస్తున్నారు. అంటే సారీ చెప్తే సరిపోదా నీకు అని చెప్పేసి. నాకు వద్దు, నాకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలకి మాట ఇచ్చి వచ్చారో ఎగ్జాక్ట్గా ఆ మాట నిలబెట్టుకోమని అడుగుతున్నా. నాకేం అక్కర్లేదు, అంతకంటే నేను పెద్ద కోరిక కోరట్లేదు. జేసీ సారీ చెప్పటం వెనుక ఏదైనా బలమైన ప్రెజర్ పనిచేసిందా? ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు క్లాస్ పీకటం వల్లే జరిగిందా, లేకపోతే ఆవేశంలో మాట్లాడాడు
అని ఆయనే చెప్పాడు అనుకుంటున్నారా మీరు? లేదు అండి, బీజేపీ వాళ్ళు మీరు అడిగారు కదా బీజేపీ వాళ్ళు మాట్లాడలేదా అని, బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్లారని మా వాళ్ళే చెప్పారు. మా పార్టీ వాళ్ళు చెప్పారు కాబట్టి నేను నమ్ముతున్నాను, ఎందుకంటే నేను కళ్ళతో చూడలేదు. బట్ నేను మా వాళ్ళు చెప్పింది నేను నమ్ముతా. బాబు గారితో మాట్లాడడం జరిగింది, బాబు గారు సీరియస్ అవ్వటం వల్లే క్షమాపణ చెప్పారు. మొత్తం ఇదంతా మేము లోపలే చేసామని అయితే చెప్పారు. లేదంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు హియర్ దట్ వర్డ్ ఫ్రమ్ హిమ్ అని. బట్ మీరు ఆ వీడియో చూసారా, క్షమాపణ వీడియో? చూశాను. వాట్ హీ సెడ్ ఎగ్జాక్ట్లీ? నాకు ఆ సారీ ఏదో నామకే వాస్తే చెప్పినట్టుగా ఉంది తప్పితే, నామకే వాస్తే కాదు, మొదలు పెట్టడమే నేనే తప్పు చేయలేదు, నేనే తప్పు మాట్లాడలేదు, మీరు అంటున్నారు కాబట్టి మై అపాలజీస్ టు హర్. అంటే హీ స్టిల్ ఆన్ దట్ వర్డ్. మళ్ళీ ఇంకో లైన్, వాళ్ళు ఏదో బతుకు తెరువు కోసం చేసుకుంటూ ఉంటారు, అది నాకు నచ్చలేదు, అసలు నచ్చలేదు. బ్రతుకు తెరువు కోసం నేనేం చేసుకుంటున్నాను అన్నది నా కుటుంబ సభ్యులకు, గవర్నమెంట్కి, నేను ట్యాక్స్ కట్టే నాకు శాలరీ ఇచ్చే కంపెనీకి నేను ట్యాక్స్ కట్టే దానికి అందరికీ తెలుసు. మరి ఆయన మరి బతుకు తెరువు కోసం ఏం చేస్తున్నారు ప్రజలకు కూడా తెలుసు కదా. నాకైతే జాన్తాడంత లిస్ట్ వచ్చింది, ఇది 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 చేస్తారని, నిన్ను కూడా పంపించారు. ఆయన బ్రతుకు తెరువు కోసం ఏం చేస్తారని యూట్యూబ్ కామెంట్స్లో ఎవరో కొంచెం ఒక తెలివైన వ్యక్తి పెట్టారు, బ్రతుకు తెరువు క్షమాపణ వీడియో కింద బ్రతుకు తెరువు ఏంటి, మళ్ళీ ఆ క్షమాపణ కింద బాగా కనిపెట్టారు జనాలు చాలా స్మార్ట్. మళ్ళీ బ్రతుకు తెరువు ఏంటి, మరి మీరేం చేస్తున్నారు బ్రతుకు తెరువు కోసం, దొంగలారీలు తిప్పుతారు, ఇలా చాలా రాశారు. ఏం సాధిద్దాం అనుకుంటున్నారు ఈ లీగల్ ఫైట్ ద్వారా? ఇప్పుడు మీరే అడిగారు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రీసెంట్గా అనిత గారు సోషల్ మీడియా సైకోల మీదే ఉక్కుపాదం మోపుతానని చాలా క్లియర్గా చెప్పారు. 30 days కూడా కాలేదు ఇవన్నీ వ్యాఖ్యలు చేసి. మా పార్టీ కాదు, పక్క పార్టీ కాదు, సాధారణ అమ్మాయిలను కూడా ఒక చిన్న అబ్యూజివ్ వర్డ్ సోషల్ మీడియాలో మాట్లాడినా వాళ్ళకి కఠిన శిక్షలు పడతాయి అన్నారు. ఎగ్జాక్ట్గా వాళ్ళన్న మాట మాట మీద నిలబెట్టుకోమని అంటున్నాను, మాట మీద నిలబడాలి అని చెప్పి కోరుకుంటున్నాను. నిజంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మీద చర్య తీసుకునేటువంటి ఆ కైండ్ ఆఫ్ ప్రెజర్ సీఎం నుంచి, డిప్యూటీ సీఎం నుంచి, హోమ్ మినిస్టర్ నుంచి వస్తుంది అని మీరు ఆశిస్తున్నారు? ఐ డోంట్ నో అండి, ప్రయత్నం చేయడం వరకు నా బాధ్యత. నాకు కృష్ణుడు ఏం చెప్పాడు, పని చేయడం వరకు మీ బాధ్యత, ఫలితాల సంగతి తర్వాత. ఇప్పుడు ఫలితాలు వాళ్ళు ఎలా ఇస్తారు అన్నది మరి వాళ్ళ సామర్థ్యత మీద ఆధారపడి ఉంటుంది. అడగడం నా ధర్మం. యాక్చువల్గా ఇదేంటంటే పబ్లిక్గా అబ్యూస్ చేశారు కాబట్టి, దట్టు ఆయన ఒక సీనియర్ పాలిటీషియన్, నేను పాలిటిక్స్లో ఉన్నాను, నేను వచ్చి 7 years అయింది, నేను కంటెస్టెడ్ క్యాండిడేటు. సో నా మీద ఒక మాట అన్నప్పుడు ఆయన దృష్టికి కూడా వెళ్ళినప్పుడు కండెమ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకుంది. కానీ మేబీ జర్నలిస్టులు కూడా ముఖం మీద మైకులు పెట్టి అడగలేదు. అడిగింటే చెప్పిండే వాళ్ళేమో ఏదైనా ప్రెస్ మీట్లో, మరి ఇలా అన్నారు కదా మీరు ఎలా స్పందిస్తారని. వీళ్ళు కూడా అడగలేదు, జర్నలిస్టులు కూడా అంత బాధ్యతగా తీసుకోలేదని నేను అంటున్నాను. తీసుకుని ఉంటే అడగాల్సిన బాధ్యత వాళ్ళది. ఏంటండి మీరు మొన్నే కదా కొత్త చట్టాలు కూడా తీసుకొచ్చారు సోషల్ మీడియా కోసము, మరి అదే సోషల్ మీడియాను ఉపయోగించుకొని మీ లీడరు ఇలాంటి మాటలు అన్నారు, మరి మీ పార్టీ అలయన్స్లో ఉన్న ఒక అమ్మాయిని ఇలా అన్నారు, మీరు ఎంతవరకు స్పందిస్తారని అడగలేదు. సరే, అది వదిలేసేస్తే నేను ఇదే కోరుకుంటున్నా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంతే, ఇంకేం అడగట్లేదు. ఎలా నిలబెట్టుకుంటారో నేను చూద్దాం అనుకుంటున్నా. ఇన్ కేస్ కనుక వాళ్ళ వైపు నుంచి మీరు అనుకున్న రెస్పాన్స్ రాకపోతే ఎలా ఉంటుంది మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? అసలు సిద్ధం చేసుకున్నారా? అంతవరకు కాదు, ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఏమేం చేయాలో అది చేయాలనుకుంటున్నా. నేను అంటే వాళ్ళ దృష్టికి వెళ్ళినా సరే నా తరపు నుంచి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి తీసుకెళ్తాను. నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అనిత గారి దృష్టికి అండ్ పురంధేశ్వరి గారి దృష్టికి నేను తీసుకెళ్తాను. తీసుకెళ్ళినా వాళ్ళ రెస్పాన్స్ లేదు అంటే మళ్ళీ నేను ప్రధానమంత్రి గారి దృష్టి, ఎందుకంటే ఇక్కడ ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే అంశం చాలా స్ట్రాంగ్గా ఉంది. భారతీయ జనతా పార్టీలో ఉన్న మహిళతో భారతీయ జనతా పార్టీలో ఉన్న మహిళను నేను, దానితో పాటుగా వివిధ క్షేత్రాలని కూడా ఆయన కించపరుస్తూ బీజేపీ వాళ్ళు 3rd grade జెండర్ కంటే చాలా చీపు అని కూడా అన్నారు ఆయన. సో బీజేపీ వాళ్ళు అంటే అందరూ వస్తారు. చాలామంది చాలా తెలివిగా మాట్లాడుతున్నారు, నిన్ను అంటే నేను ఒక్కదాన్ని అన్నట్టు మొత్తం మహిళలను ఎందుకు అన్నట్లు అని. నో, అవ్వదు. ఈరోజు నేను క్షమించాను అనుకోండి, వదిలేసి లైట్ తీసుకున్నాను అనుకోండి, రేపు ఇంకో పొలిటీషియన్ వస్తాడు, ఇంకొక అమ్మాయిని అంటాడు, ఇంకో పొలిటీషియన్ వస్తాడు, ఇంకొక అమ్మాయిని కూడా అంటారు. సో ఆల్రెడీ జరుగుతుంది. స్మృతి ఇరానీ గారు కూడా ఆవిడ ఒకసారి ప్రస్తావించడం జరిగింది, అంటే మా విధానాలను విమర్శించండి, ఎందుకు మా వ్యక్తిత్వ హననం ఎందుకు చేస్తారు, సినిమాలో చేసిన క్యారెక్టర్స్ని తీసుకొని దాన్ని ఎందుకు పుల్ చేస్తారు, సినిమాలో నటించిన పాత్రలకి నిజ జీవితానికి ఏంటి సంబంధము అని. సో ఈయన మొత్తం పార్టీని వివిధ క్షేత్రాలని తిట్టాడు కాబట్టి 100% ఇది సెంట్రల్లో ఉన్నటువంటి మోదీ గారు కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ ఫోకస్ చేయాల్సిన అంశం ఇది. ఎందుకంటే మొన్న ప్రియాంక గాంధీ గారి మీద ఢిల్లీ నుంచి కంటెస్ట్ చేస్తున్న ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక చిన్న రోడ్ల వ్యవహారం గురించి అన్నప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ని పీకేశారు.
ఇన్స్టంట్గా సస్పెండ్ చేసి పడేశారు. సో దీన్ని కనుక నేను సెంట్రల్ దృష్టికి తీసుకెళ్తే, అంటే మోదీ గారు, అమిత్ షా గారు, అలాగే నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వీళ్ళ దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా నాకు న్యాయం జరుగుతుంది అయితే అనుకుంటున్నా, రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నా. ఓకే, నేషనల్ మీ నమ్మకాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను కానీ లేకపోతే మిమ్మల్ని ఆపేస్తున్నాను అనుకోకండి. నేషనల్ లెవెల్లో మీరు అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు మీకు మంచి జరగాలనే కోరుకుంటాను. అప్పుడు ఇటువైపు నుంచి ఎవరు అడ్డుపడరా? మీ ఏపీ బీజేపీ నుంచి కానీ లేకపోతే ఇంకెవరు కానీ మేము చూసుకుంటాంలే అని చెప్పేది సీనియర్? ఐ డోంట్ థింక్ సో. చేయరు అండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెండు ఉంటాయి. నాకు పార్టీలో ఎలాంటి బాధ్యత లేదు. పార్టీలో బాధ్యత ఉందనుకోండి, చాలా రూల్స్ నా మీద పెట్టే అవకాశాలు ఉంటాయి. నేను కార్యకర్తను కాబట్టి నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హక్కులు ఉంటాయి. సో పదవి లేని దానికి పదవి ఉన్నదానికి ఉన్న తేడా, పదవి లేకపోతే స్వేచ్ఛ ఉంటుంది, పదవి ఉంటే రూల్స్ ఉంటాయి. డన్. మంచి జరగాలని కోరుకుంటాను. బట్ కమ్స్ టు ఏంటి మా అసోసియేషన్ నుంచి మీరు కోరుకున్నంత, మీరు ఆశించినంత సపోర్ట్ వచ్చిందా? ఎస్, నేను జస్ట్ ఏమడిగంటే ఫోన్ చేశాను శివబాలాజీ గారికి. సో ఒక చిన్న ఇష్యూ జరిగింది, అంటే దేని గురించి అన్నారు. నేను జస్ట్ బ్రీఫ్ ఇవ్వగానే చూసాను నేను, ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అని. సరే దీని గురించి ఏం కావాలి అని అడిగితే నేను మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సరే వీడియో ఒకసారి పంపించి మళ్ళీ నేను చూస్తాను. మొత్తం చూశారు. చూసిన తర్వాత సో ఏం కావాలంటే జస్ట్ ఖండించడం కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు పురంధేశ్వరి గారు ఒక చిన్న ట్వీట్ కూడా పెట్టలేకపోయారు. ఖండించడం అనేది చాలా పెద్ద చర్య కదా. ఆ ఖండం చేసుకుంటూ వస్తేనే కదా జనాలు ఎప్పుడైనా భయపడతారు. అంటే సినిమా ఇండస్ట్రీ అమ్మాయిలను ఎవరైనా ఒక చిన్న మాట అంటే సినిమా ఇండస్ట్రీ స్పందిస్తుంది, రియాక్ట్ అవుతుంది, ఖండం చేస్తుంది. సో రేపొద్దున ఇలాంటి కాన్సిక్వెన్సెస్ జరగకుండా ఉండాలి అంటే కొంతమంది నోర్లు కంట్రోల్లో ఉంటాయి. సో నేను అడిగింది వాళ్ళకి ధర్మంగా అనిపించింది, కరెక్టే అనిపించింది. సో దానికి స్పందన తెలియజేశారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో ఖండించడం వల్ల రావాల్సినంత రెస్పాన్స్ వచ్చేసిందా? వచ్చింది కదా, డెఫినెట్గా వచ్చింది కదా. చాలామంది సందేహాలు నివృత్తి అయ్యాయి. మాధవీలతని సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళేశారు. మాధవీలతని అసలు సినిమా ఇండస్ట్రీలో ఎవడు కన్సిడర్ కూడా చేయరు. అసలు మాధవీలతను ఆర్టిస్ట్గా కూడా ఎవడు కన్సిడర్ చేయరు. ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద పడి ఏడుస్తుంటుంది, క్యాస్టింగ్ కౌచ్ అంటది, వాళ్ళు ఇది లేదంటది, వీళ్ళు ఇది లేదంటది, ఎప్పుడు సినిమా వాళ్ళ మీద పడి ఏడుస్తుంటుంది. బట్ వాళ్ళకి తెలియదు కదా. ఈవెన్ దో ఇండస్ట్రీలో, అంటే ఇండస్ట్రీ వాళ్ళు కాదు, ఇండస్ట్రీలో నాకు చాలామంది అప్రిషియేషన్ చేస్తూ కాల్స్ కూడా చేస్తారు, ఈవెన్ దో క్యాస్టింగ్ కౌచ్ దగ్గర నుంచి. అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి, ఓ ఖండన ఇచ్చేసి, ఒక ప్రెస్ నోట్ ఇచ్చేస్తే ఆడపిల్లకి జరిగినటువంటి అన్యాయం ఫేడ్ అవుట్ అయిపోతుందా? సరే న్యాయం జరిగినట్లు అనుకోవాలా? అంటే అలా కాదండి. మీరు అదే ఇవ్వలేదని చెప్పేసి మీ స్టేట్ ప్రెసిడెంట్ ఉమెన్ అయ్యింది, ఆవిడ ఒక చిన్న ఖండన కూడా చేయలేదని మీరు అదే ప్రశ్నించారు కదా. సినిమా ఇండస్ట్రీ అంతకంటే ఏం చేయగలదు చెప్పండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లోపల జరిగిన అన్యాయం అయితే నాకు న్యాయం చేయాలి. రాజకీయ పార్టీ అయినా కూడా మేమంతా ఒక కుటుంబము, మేమంతా బాగుంటామని చెప్పుకోదు. కానీ సినిమా వాళ్ళు మాత్రం అవును, మేమంతా ఒక కుటుంబము, కళామ తల్లి ఒడిలో పెరిగేటువంటి బిడ్డలము, అవును, ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా నిలబడతామని చెప్పారు. మీరు అన్నట్లు ఖండన ఇవ్వటము అభినందనీయమే. అక్కడితో ఆగిపోతుందా, అయిపోతుందా అనేటువంటిది నా క్వశ్చన్. అంతకే వాళ్ళు ఏం చెప్పారంటే, సో ఇంకొక మీటింగ్ పెట్టేసేసి దీని గురించి డిస్కస్ చేస్తాము, లీగల్ అడ్వైస్ కావాలంటే మన దాంట్లో లీగల్ సెల్లో లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు, యూ టేక్ దేర్ సపోర్ట్ అన్నారు. నేను చెప్పాను ఐ హ్యావ్ లీగల్ సపోర్ట్ నాకు ఉంది, అవసరం లేదన్నారు. ఇంకా అంతకంటే వాళ్ళు ఏం చేయగలరు, అది అడగకూడదు. ఒక ఫ్యామిలీ అని ప్రూవ్ చేశారు కదా, దట్స్ యూనో బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్ మీ. అంతకంటే ఇంకేం అక్కర్లేదు. ఎందుకంటే అది ఇండస్ట్రీ లోపల ఏదన్నా జరిగితే, ఇదిగో పలానా డైరెక్టర్ ప్రొడ్యూసర్ నన్ను ఇబ్బంది పెట్టాడు, నన్ను సాల్వ్ చేయంటే సాల్వ్ చేస్తారు. పాలిటీషియన్ అన్నదాన్ని ఖండించడం తప్ప ఏమీ చేయలేరు. అండ్ దే క్లియర్లీ ఆస్క్డ్, మన దగ్గర లీగల్ టీమ్ ఉంది, సో యూ టేక్ దే లీగల్ సపోర్ట్ తీసుకో, సో అవుట్ సైడ్ నువ్వు ఫైట్ చేయడానికి నీకు వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు అన్నారు. బట్ ఐ సెడ్ ఐ హ్యావ్ లీగల్ టీమ్, సో దట్స్ ఎనఫ్ ఫర్ మీ. సో సినిమా ఇండస్ట్రీ నుంచి నాకు కావాల్సిన సపోర్ట్ 100% వచ్చింది కాబట్టి ఐఎమ్ 100% హ్యాపీ ఫ్రమ్ ద సినిమా ఇండస్ట్రీ. రాజకీయాలకు, వివాదాలకు చాలా దూరంగా ఉంటారు సినిమా వాళ్ళంతా. అవును. ఈ విషయంలో బయటకు చెప్పకపోయినప్పటికీ, బయటకు రాలేకపోయినప్పటికీ మీరు అనుకున్న దాని ప్రకారం లీగల్ టీంలోనైనా కూడా కాస్త జెన్యూన్గా హెల్ప్ చేస్తారన్నటువంటి నమ్మకం ఉందా మీకు? అంటే లీగల్ టీం కదా సలహాలు ఇస్తారంటే మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఏంటి, మనం కేసు పెట్టాలనుకుంటే ఏం కావాలి, అంతే కదా. లీగల్ టీం ఏం చేస్తుందండి అంటే అడ్వకేట్స్ కదా. సో అది ఐ హ్యావ్ మై పర్సనల్ టీమ్ కాబట్టి నాకు చెప్పలేకపోవచ్చు. కానీ మాధులత గారు ఎవరికి వాళ్ళు తప్పుకుంటారు ఇక్కడ, రాజకీయ పార్టీ అయినా సినిమా అయినా. అవును, స్ట్రగుల్ మనమే చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ కదా, అంతే కదా. అన్నింటికి మించి ఐ వాంట్ ఆస్క్ యు వెరీ స్ట్రైట్లీ, మాధవీలత గారు రాజకీయాలు మాట్లాడుతున్నప్పుడు ఓన్ చేసుకునేందుకు చాలా మంది ప్రయత్నించారు. ఎస్పెషల్లీ కాపు కులం బాగా ట్రై చేసింది.
వనభోజనాలకి, ఆత్మీయ సమ్మేళనాలకి, లేకపోతే ఇంకెక్కడ ఇదిగో మా బిడ్డ, మా పిల్ల, మా అమ్మాయి అంటూ మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టింది అవును కదా? అవును నిజమే కదా? నిజమే. మీరు కూడా వెళ్ళారు కదా? అవును వెళ్ళా. ఏం చేశారు ఇప్పుడు వాళ్ళు మీకు? ఏం చేయరు. ఎందుకంటే మా అమ్మ చెప్పిందండి చిన్నప్పటి నుంచి, కులం కూడు పెట్టదు. ఈ పదం ఎందుకో చెప్తూ పెంచింది. కులం కూడు పెట్టదు, నువ్వు కష్టపడి చదివితేనే నీకు తిండి దొరుకుతుంది, ఈ కులాలు వద్దు, మనకి ఈ కులాల జోలికి వెళ్ళొద్దు అని మా అమ్మ చెప్పింది. నేను అదే మైండ్ సెట్తో పెరిగాను. చెప్పా కదా, సుభాష్ చంద్రబోస్ను, భగత్ సింగ్ని ఇంట్లో ఫోటోలు పెట్టి కులం కూడు పెట్టదని చెప్తే నేను ఎలా పెరుగుతాను? నేను లిటరల్లీ చాలా రెబలిషియస్గానే పెరిగాను. కాబట్టి నాకు కూడుపెట్టింది నా పనే తప్ప నాకు కులం కూడుపెట్టలేదు. నాకు ఎప్పుడు కాస్ట్ ఫీలింగ్ లేదు. నన్ను చాలా మంది సోషల్ మీడియాలో, మీరు కూడా అడిగారు రాయల్ అని పెట్టుకున్నారంటే, నేను చెప్పాను శ్రీకృష్ణదేవరాయలు చిన్నప్పుడు చరిత్ర పాఠం చదువుకుంటున్నప్పుడు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ కాకుండా మనకు ఛత్రపతి శివాజీ, కృష్ణదేవరాయలు నచ్చారు. ఛత్రపతి శివాజీ నేను పక్కన పెట్టుకోలేను కదా, సో కృష్ణదేవరాయలు నచ్చారు. అప్ప మన దేశ భాషలలో తెలుగు లెస్స అని చెప్పారు, ఎంత గొప్ప వాళ్ళు, మన తెలుగుకి బాగా కనెక్ట్ అయింది కదా అని రాయలని చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయ్యాను అనమాట. అంతే తప్ప దాన్ని నా దరిద్రానికి, నా కర్మకి మా కాపు కులంలో పెట్టుకుంటారని నాకు తెలీదు, నిజంగా తెలీదు. సో అందరు నీకు కాపు కులపిచ్చి అంటే, అరే బాబు మీరు కావాలంటే హిందూ మతోన్మాది అనండి, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను, కానీ నన్ను కులాలకు అంటగట్టొద్దు. బికాజ్ నాకు ఏ రకంగానూ కూడా నాకు కులపిచ్చి లేదు. వేరే వాళ్ళు నువ్వు మా కులం అమ్మాయిని నిన్ను అభిమానిస్తున్నామంటే ఐ రిసీవ్, ఏముంది ఫ్రీగా వచ్చే అభిమానమే కదా, నేను రిసీవ్ చేసుకుంటా. చాలామంది నువ్వు మా కులం అమ్మాయిని నాకు చాలా ఇష్టం అంటే చాలా థ్యాంక్స్. లేదు నువ్వు మా కులం కాదు, నీలో ఫైటింగ్ స్పిరిట్ నచ్చింది అంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. నాకున్న ఫ్రెండ్స్ అందరూ కాస్ట్ బేస్ చూసుకొని నేనేం సెలెక్ట్ చేసుకోను కదా. అండ్ ఈ రోజు వరకు నాకున్న ఫ్రెండ్స్లో వాళ్ళంతా వాళ్ళు చెప్తే తప్ప తోకలు తగిలించుకోకపోతే వాళ్ళ కులం ఏంటో కూడా నాకు తెలియదు. యూ నో మీ పాస్ట్ ఫ్రమ్ 7 years. ఈ రోజు వరకు మీ కాస్ట్ ఏంటని అడగలేదు, బికాజ్ ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. ఫ్రెండ్షిప్ ఈజ్ అ ఫ్రెండ్షిప్ అంతే, దానికంటే నాకు ఏం సంబంధం ఉండదు. సో నాకు ఈరోజు ఎవరు ఏ కాపు కులం వాళ్ళు నాకు ఫోన్ చేసి రమ్మంటారు, సభలకు రమ్మన్నారు మొన్న. నాకు పీకల్దా కోపం వచ్చింది. నా ప్రాబ్లంలో నేను ఉన్నాను అంటే అది వదిలేసేవాడు, కుక్కలు అంటాడు, వాడి గురించి పట్టించుకోవద్దు, మన దానికి మన సభకు వచ్చి మాట్లాడారన్నారు. నాకైతే నేలకేసి తపా బాధలు చాకిరి బండకేసి ఉతికినట్టు ఉతకాలనిపించింది. ఆడు చావు ఆడు చేస్తాడు, నీ చావు నువ్వు చావు, కానీ మా సభకు వచ్చి మాట్లాడు, మనం యానివర్సరీ చేసుకుంటున్నాము అన్నారు. నాకు అక్కడ బాగా కాలేదన్నమాట. అంటే నేను సక్సెస్ అయితే నా సక్సెస్ మీది, నేను ఫెయిల్ అయితే నా ఏడుపు అది మీది కాదు, ఏ రకంగానూ సంబంధమే లేదు అసలు. అయితే నాకు నచ్చలేదు. అలాంటప్పుడు మా అని ఓన్ చేసుకోవద్దు. నేను డే 1 నుంచి చెప్తా, ఎవ్వరూ నన్ను ఓన్ చేసుకోవద్దు అసలు. మీ సావు మీరు సావండి, నా సావు నేను చేస్తా అంతే. మన ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా అడిగాను వాళ్ళ దగ్గర, ఇది రాజకీయాలు మీరు తట్టుకుంటారా, రాజకీయాల్లో ఇమడగలరా, మీరు ఇంత సెన్సిటివ్ కదా, ఇంత బీన్ ఫ్రాంక్ కదా అని చెప్పి మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకు వచ్చిన దుర్మార్గం ఇది, ఎందుకు వచ్చినటువంటి కంపు ఇది అని అనుకున్నారా? అనుకోలేదు. ఎందుకు అంటే నేను 7 years ఏజ్ ఉన్నప్పుడు హీరోయిన్ అవ్వాలనుకున్నా, అది నాకు ఇష్టపడి హీరోయిన్ అయిపోయా. ఎందుకు వచ్చిన కంపు అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎస్ దెర్ ఈజ్ అ కంపు ఇన్ ద సినిమా ఇండస్ట్రీ, బట్ స్టిల్ నాకు నచ్చక నేను దూరంగా ఉన్నానే తప్ప నేను మొత్తము కంపు అనను, మనుషులు మాత్రమే కొంతమంది అని చెప్తా. అలానే 8th క్లాస్లో ఉన్నప్పుడు నేను పాలిటిక్స్లోకి రావాలి అనుకున్నాను కాబట్టి, అది కూడా తెలియకుండా చిన్నతనంలో నాలో పెరిగిపోయింది కాబట్టి, ఏమో వైడ్ రేంజ్లో పాలిటిక్స్లోకి వస్తే ఎక్కువ సర్వీస్ చేయొచ్చు ఎక్కువ మందికి, అంటే మనకు పవర్ ఉంటే ఏమన్నా చేయొచ్చు, పవర్ లేకపోతే ఈరోజు చూడండి పవర్ లేకపోతే. నాకు నేను పేరు చెప్పను కానీ ఒక యూనియన్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఆయన ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చెప్పారనమాట, మన పార్టీ వాళ్ళు నీకు ఏదైనా పవర్ ఇస్తే మన పార్టీలో ఉండు, మన పార్టీ వాళ్ళు ఇవ్వలేదనుకో వేరే పార్టీ వాళ్ళు నీకు మంచి పవర్ ఆఫర్ చేస్తే నువ్వు వెళ్ళిపో. అదేంటి అలా చెప్తున్నారు అంటే, లేదు అమ్మాయిలకి వయసు తక్కువ, ఇక్కడ ఉండేటటువంటి ఏమంటారు ఆ లైఫ్ స్పాన్ తక్కువగా ఉంటుంది, అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరు పోక్ చేయాలని ట్రై చేస్తుంటారు నార్మల్గా ఉంటే. ఈ రాజకీయాల్లో ఆడపిల్లలు తట్టుకోవాలంటే కష్టం. ఐదర్ నీ భర్త ఒక పాలిటీషియన్ అయి ఉండాలి, లేదా పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉండాలి, అప్పుడే తట్టుకోగలవు. నీ జోలికి రావాలంటే కొంచెం ఆలోచన చేస్తారు, రారని కాదు. మెన్ ఎప్పటికైనా మెన్ లానే ఉంటారు వాళ్ళు. బట్ వేరే పార్టీ వాళ్ళు పొజిషన్ ఇస్తే వెళ్ళిపో, ఏ పార్టీలో ఉన్నా సపోర్ట్ అయితే ఉంటుంది నీ డెడికేషన్, బట్ దేశం ధర్మాన్ని మర్చిపోకు, సిద్ధాంతాలను మర్చిపోవద్దు. బట్ పదవి ఉంటే నువ్వు 10 మందికి హెల్ప్ చేయగలవు, నువ్వు పదవే లేకపోతే యూ కాన్ డూ ఎనీథింగ్ అని చెప్పారు. యాక్చువల్లీ చాలా మంచి మాట, ఇఫ్ యూ హ్యావ్ పవర్ యూ కెన్ డూ ఎనీథింగ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పవర్ యూ కాన్ డూ ఎనీథింగ్ అన్నారు. బట్ నేను మరి కాషాయం అంటే అది వదిలేసేసేయి, చాలామంది చూడదు మన పార్టీలో లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, ఒక కార్యకర్త 2 కార్యకర్తలు వెళ్ళిపోతే ఏం కాదు, సో నువ్వు మంచి పని చేయాలి లీడర్గా అనుకుంటున్నప్పుడు వెన్ యూ గెట్ ద పొజిషన్ జస్ట్ గో అన్నారు.
నాకు 2020లో నిజంగానే ఆఫర్ చేశారు. బట్ నేను చెప్పా కదా, నాకు ఆ రాజకీయ తెలివితేటలు లేక నా బ్లడ్ ఆరెంజ్ అని చెప్పి పెద్ద డైలాగులు చెప్పాను. మిమ్మల్ని సైద్ధాంతికంగా విమర్శించి ఉంటే ఇంత బాధ ఉండేది కాదు. కానీ మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించారు. విమర్శించడం సంగతి తర్వాత చాలా దారుణంగా బూతులు తిట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా వదిలేయమని చెప్పను, కానీ రాజకీయంలో మునుముందు ఇంకా ఉంటాయి, అవసరమా? అదే చెప్పాను కదా, ఇష్టమైంది నాకు చిన్నప్పటి నుంచి అన్న అలవాటు ఏంటంటే ఒకసారి ఒకదాన్ని క్యాచ్ చేస్తే నేను మనుషులనైనా వదలను అండ్ సిద్ధాంతాలని కూడా వదలను. ఇంక మనుషులు నా మానసిక ఆనందాన్ని ఇంకా పూర్తి స్థాయిలో నాశనం చేస్తున్నారు అంటే నేను వదిలేస్తాను. అంటే వాళ్ళు కూడా నా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు అంటే వదిలేస్తా వాళ్ళని. ఇక్కడ వ్యక్తిత్వ హననము మనుషులు చేస్తున్నారు, నేను నమ్ముకున్న సిద్ధాంతాలు చేయలేదు కాబట్టి ఇక్కడ కూడా ఎంతో గుర్తింపు అయితే తెచ్చుకున్నాను కదా. నా పార్టీ నాకు ఒక సీట్ ఇచ్చింది కదా, ఏమో రేపొద్దున మళ్ళీ ఇస్తుందేమో ఎవరికి తెలుసు. అందరూ ఈమె ఎందుకు పనికిరాదు అని ఫస్ట్ రోజే అన్నప్పుడు టికెట్ తెచ్చుకొని చూపించాను. మళ్ళీ ఇప్పుడు అన్న వాళ్ళకు రేపు పొద్దున ఇంకోటి తెచ్చుకొని చూపిస్తానేమో. ఇది నాకు ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. నన్ను ఎవరైనా పోక్ చేస్తే లిటరలీ తెలుగు భాషలో మన కేసీఆర్ గారు ఒకటి బాగా ఫేమస్ పాపులర్, నువ్వు గోకినా గొక్కకపోయినా నేను గోక్తానే ఉంటా అని చెప్పి నన్ను ఎవరైనా గోకినా అనుకో, నేను ఏంటో చేసి చూపిస్తాను. నాకు పంతం పెరుగుతుంది. వన్ ఉమెన్ విత్ లాడ్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇదే నేను చెప్తాను. కానీ బట్ దట్ వన్ ఉమెన్ చాలా పవర్ఫుల్, అనుకుంటే చేయగలదు. బట్ నీతిగా నిజాయితీగా ఉంటే చాలా కష్టం సక్సెస్ అవ్వడానికి. మేబీ వీళ్ళందరూ కలిసి నాలో మంచితనాన్ని చంపేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవ్రీడే నేను ఈ ఇష్యూ జరిగిన దగ్గర నుంచి ఐఎమ్ ప్రాక్టీసింగ్, ఐ వాంట్ టు కిల్ దట్ గుడ్నెస్ ఇన్ మీ అని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తున్నా. మంచితనం వద్దు, మానవత్వం వద్దు, జాలి వద్దు, దయ వద్దు, చాలా షూడ్గా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నా. కానీ ఎవ్రీడే నన్ను నేను చెక్ చేసుకుంటున్నా. మళ్ళీ జాలి వస్తుంది, దయ వస్తుంది, అయ్యో అంటున్నాను, ఓ షిట్ నాకు రావట్లేదు అని చెప్పేసి నా ఫ్రెండ్స్ దగ్గర అంటున్నాను అనమాట. నువ్వు మారలేవులే మధు, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, నో అంటే లేదు నేను మారుతా. ఎందుకంటే నన్ను నేను మార్చుకునే ప్రక్రియ చేయకపోతే, నేను షూడ్గా అవ్వకపోతే నేను పాలిటిక్స్లో ఉండలేను. ఈ మంచితనంతో, ఈ జాలి, దయ, నీతి, నిజాయితీతో. అండ్ నేను థ్యాంక్ యూ చెప్తాను తెలుసా, ఎవరెవరైతే నాతో చాలా క్రూయల్గా బిహేవ్ చేసి, ఎవరెవరైతే నీచమైన మాటలు మాట్లాడి, చాలామంది నాట్ ఓన్లీ హిమ్, ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఎంతోమంది, మొన్న ఏదో ఛానల్కి వెళ్తే లైవ్ కాలర్స్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఆయన తిట్టడం రైట్, నువ్వు కెలికినావు, మా ఊరు ఆడవాళ్ళని అబ్యూస్ చేసినావు నువ్వు అంట. ఏం అబ్యూస్ చేసినా నాకు అర్థం కాలేదు. అడిగాను అనమాట, ఈ బిఎన్ఎస్ ప్రకారమో లేకపోతే ఐపీఎస్ ప్రకారమో దేని ప్రకారం నేను అబ్యూస్ చేశానో చెప్పంటే, అవన్నీ చెప్పం, నువ్వు చేసావు అంతే, నువ్వు అబ్యూస్ చేసావు కాబట్టి తిరిగి నేను అబ్యూస్ చేయడం కరెక్ట్. ఆటవిక న్యాయంలో బతుకుతున్నారా వాళ్ళు, అంటే ఆటవిక సమాజంలో ఉన్నారా? బట్ నేనైతే భారత రాజ్యాంగ సమాజంలో ఉన్నాను కాబట్టి నాకు ఇవి వర్తించవు. బట్ వీళ్ళందరూ కలిసి, హేటర్స్ అందరూ కలిసి, క్రిటిక్స్ అందరూ కలిసి, ఇలాంటి డర్టీ ఫాలోవర్స్ అందరూ కలిసి నాలో మంచితనాన్ని కిల్ చేస్తున్నందుకు నేను వాళ్ళకి థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఎందుకంటే అది కిల్ అవ్వకపోతే నేను పాలిటిషియన్గా ఎదగలేను. యాక్చువల్లీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది తెలుసా, పాలిటిషియన్స్ ఎందుకు ఇంత క్రూయల్గా ఉంటారు, ఇంత షూడ్గా ఉంటారు, దయ్యాజాలి ఎందుకు ఉండదంటే, మేబీ నాలాగే పాపం వాళ్ళు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసి దీనమ్మ ఏం సమాజం రా, ఏం మనుషులు రా, ఇళ్ళకా నేను మంచి చేద్దాం అనుకుంటే నా మీదనే బురద చల్లి, పైగా ఆ బురద నువ్వే పోసుకున్నావు అని వాళ్ళే తెచ్చి పోసి నువ్వే పోసుకున్నావు అంటారు. ఇట్లాంటి మొహాలకా నేను మంచిగా ఉండాలని చెప్పి మేబీ మారింటారేమో పాపం వాళ్ళు కూడా. సీరియస్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దిస్ డర్టీ సొసైటీ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఫ్యూ పీపుల్ ఆల్వేస్ ఎప్పుడు సొసైటీలో గుడ్డే ఉంటారు, వాళ్ళని పాపం మనం ఏమీ అనకూడదు. ఆ ఫ్యూ పీపుల్ నాకు సపోర్ట్గా ఉన్నారు. రైట్, లెట్స్ కంక్లూడ్ మధులత గారు. ఇప్పటి వరకు నాకు తెలిసి మీకోసం మీరు ఏది చేసుకోలేదు, అందుకే ఇలా ఉన్నారు. ఇక ముందు అలా ఉండకూడదని చెప్పి నేను అనుకున్నాను, మీతో కూడా డిస్కస్ చేశాను, ఉండకూడదు కూడా. ఏం సాధిద్దామని ఈ పోరాటం అనేటువంటి క్వశ్చన్ ఇంకొకటి అయితే, ఒకవేళ గనక మీరు అనుకున్నటువంటి లీగల్ యాక్షన్లో మీరు గనక ఫెయిల్ అయితే ఏంటి? అదే చెప్తున్నాను కదా, నాకు శ్రీకృష్ణుడికి కనెక్ట్ అయిన తర్వాత నేను నమ్మింది ఇదే. శ్రీకృష్ణుడికి కనెక్ట్ అవ్వకముందు జనరల్ ఫ్లోలో కూడా నాకు ఏంటంటే ట్రై చేయాలి, ప్రయత్నం చేయడమే జీవితం. ప్రయత్నం చేసి ఓడిపోతున్నామంటే మనం అంత ఎక్కువగా కష్టపడుతున్నామని. అసలు మనకు జీవితంలో ఫెయిల్యూరే లేదు అంటే మనం ఏం పీకట్లేదు జీవితంలో అని చెప్పేసి. సో నేను చాలా విషయాలు, నన్ను చాలామంది అంటారు, నువ్వు సినిమాల్లో ఫెయిల్ అయినావు, రాజకీయంలో ఫెయిల్ అయినావు, అందులో ఫెయిల్ అయినావు, ఇందులో ఫెయిల్ అంటే థ్యాంక్ గాడ్ ఐఎమ్ ట్రయింగ్ సంథింగ్. నేను కాన్స్టెంట్గా ట్రై చేస్తూ ఉన్నాను ఏదో ఒక దాంట్లో. అవి ఫెయిల్యూర్స్ కాదు, నాకు లెసన్స్, చాలా మంచి లెసన్స్ వస్తున్నాయి, నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు లీగల్గా ఫెయిల్ అయ్యానే అనుకుందాము, అవను, ఎందుకంటే అక్కడ విజువల్ ప్రూఫ్ ఉంది కదా, ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుంది? విజువల్ ప్రూఫ్ లేదనుకో, నేను దొంగ సాక్ష్యాలు తీసుకొచ్చి ప్రొవైడ్ చేస్తే అది అవుతుంది. బట్ నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. అఫ్ కోర్స్ చట్టాన్ని లేకపోతే న్యాయాన్ని డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది కొంటారు, బట్ నా ప్రయత్న లోపం అయితే ఉండకూడదు కదా. ఎగ్జాక్ట్లీ.
ఆ ప్రయత్న లోపం లేకుండా నేను ప్రయత్నం చేస్తా. ఇన్ కేస్ నేను ఫెయిల్ అయితే అది నేను ఫెయిల్ అయినట్టు కాదు, చట్టం న్యాయం ఫెయిల్ అయినట్లు, ప్రభుత్వం ఫెయిల్ అయినట్లు. నేను ఎందుకు ఫెయిల్ అవుతాను? నేను ఎఫర్ట్స్ పెట్టాను. నాలాంటి ఒక అమ్మాయి అట్లీస్ట్ పబ్లిక్లో నాకంటూ ఒక గుర్తింపు ఉంది, మీడియా నన్ను గుర్తిస్తుంది, ప్రజలు గుర్తిస్తున్నారు, అండ్ పార్టీలో నేను ఒక స్థానంలో ఉన్నాను. ఇంత చేసిన నాకే ఇలాంటి విషయంలో న్యాయం జరగట్లేదు అంటే అప్పుడు నేను ప్రజలకు ఒకటి చెప్తామ్మా, సాధారణ ఆడపిల్లలకి ఏ మాత్రము న్యాయం జరగదు, ఇదే నిజం, మూసుకొని ఉండండి అని చెప్తా నేను. మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు చట్టాలు, న్యాయాలు, ప్రభుత్వాలు మీకు ఏదో న్యాయం చేస్తుందని. నాకే చేయలేకపోయినాయి. మళ్ళీ నాకు పార్టీ అండ ఉంది, నాకు పోలీసులు కూడా సపోర్ట్ చేస్తారు. ఎక్కడిపోయినా నిన్న కమిషనరేట్కి పోతే అండ్ పీపుల్ ద ఫ్యూ పోలీసు ఉంటారు కదా లోపల, దే ఫెల్ట్ వెరీ హ్యాపీ టు సీ మీ. అంత అభిమానం కూడా సంపాదించుకున్న నాకే న్యాయం చేయలేనప్పుడు సాధారణ అమ్మాయిలకు న్యాయం జరగదు. కానీ ఇప్పుడు నేను అంత నెగిటివ్ తీసుకోదలుచుకోవట్లేదు కాబట్టి పాజిటివ్గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఓకే ఐల్ గెట్ సక్సెస్ అని. బట్ కాన్స్టెంట్ ట్రై చేయడం మాత్రం వదలకూడదు, జీవితంలో ఫెయిల్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైం ఎస్, నా కోసం నేను ఏం చేసుకోలేదు, నా కోసం నేను ఒక ఇల్లు కూడా కొనుక్కోలేకపోయా. ఆ ఫోకస్, నా ఎనర్జీ నా మీద పెట్టుకుంటే చాలా చాలా బాగుండేది. ఇంక నుంచి నన్ను ఎవరైనా రెచ్చగొట్టాలనుకుంటే రెచ్చగొట్టమనే అడుగుతా. ఎందుకంటే అప్పుడే నాలో నిద్రపోతున్న ఆ కసి ఏదైతే ఉందో అది నిద్రలేస్తుంది, నాలో మంచితనం చచ్చిపోతుంది. అప్పుడే నేను రియల్ పాలిటీషియన్గా మారుతాను. మీకు చాలామంది బహిరంగంగా మద్దతు ప్రకటించకపోవచ్చేమో, కానీ మాధవిలత పోరాడుతుంది తన కోసం మాత్రమే కాదు, యావత్ మహిళా లోకం కోసం. ఒక రాజకీయ అధికార మతానికి వ్యతిరేకంగా అనేటువంటిది సోషల్ మీడియా నుంచి చాలా పోస్టులు కూడా వస్తున్నాయి మాధవిలత. నిజమే, మీ పోరాటం ఫలిస్తుందా లేకపోతే ఏదైనా అనేటువంటిది మనం కాలం నిర్ణయిస్తుంది, కానీ గెలవాలని కోరుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. ఇంక్లూడింగ్ యూ, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా ఖచ్చితంగా నేను ఆన్ ద రికార్డ్ చెప్తున్నాను, అవును, ఒక ఆడపిల్లని ఆ స్థాయిలో మాట్లాడినటువంటి వ్యక్తి ఏ పార్టీ అయినా కూడా ఖచ్చితంగా అతను తలదించుకోవాల్సిందే, క్షమాపణ చెప్పాల్సిందే. క్షమాపణ చెప్తే మాత్రం సరిపోదు, ముందు ఇంకా చాలా చేయాలి. ఇప్పుడు మీరంటే నాకు ఒక థాట్ వచ్చింది. అంటే ఎస్, ఇప్పుడు ఇది చాలామంది అనుకుంటున్నారు నువ్వు మీడియాలో ఉండడం, హేటర్స్ మాత్రమే, హేటర్స్ గురించే మాట్లాడుతున్నాను. నువ్వు మీడియాలో ఉండాలి, నీకు ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ కావాలి, అందుకే ఇట్లా రచ్చ చేస్తున్నావు, ఎన్ని రోజుల తర్వాత చేస్తే ఏంటి? రెండు రకాల ద్వంద్వ మాటలు మాట్లాడతారు. ఎన్ని రోజుల తర్వాత వస్తే ఏంటి, అన్యాయం జరిగిందని మాట్లాడు. నేను ఎన్ని రోజులు నేను ఖాళీకి కూర్చొని రాలే, వెరీ అన్ఫార్చునేట్ హాలిడేస్ వచ్చినాయి, నన్నేం చేయమంటారు. సంక్రాంతి హాలిడేస్ ఇవన్నీ వచ్చేసిన కారణం చేత ఆల్మోస్ట్ ఛాంబర్కి సంబంధించి 8 రోజులు వాళ్ళు అవైలబుల్ లేరు. నేను మొదటగా ఛాంబర్కి వెళ్ళి తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని నేను గట్టిగా కూర్చున్నాను కాబట్టి నేను అలా లేట్ అయింది. లేదు అంటే ఎప్పుడో రిజిస్టర్ అయిపోయేది పోలీస్ కేసు. అది కాదు కదా, నేను స్టెప్ బై స్టెప్ చేయాలనుకున్నాను ఏదైనా. నేను ఇప్పుడు నా వెనక ఎవ్వరూ లేరు. పార్టీ ఉంది అంటారా, వెనక ఎక్కడో చాలా దూరంగా ఉంది. సరే లేదు అని అనుకుందాం, అబ్బా జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది అన్నది నా నమ్మకం. లేకపోయినా ఒక సాధారణ అమ్మాయిగా ఒంటరిగా వచ్చి నేను పోరాటం చేస్తున్నా. ఇది సక్సెస్ ఆ ఫెయిల్యూరా వదిలేస్తే రేపు పొద్దున ఇంకొక అమ్మాయి, రేపు పొద్దున కొత్తగా పాలిటిక్స్లోకి వచ్చే ఇంకొక అమ్మాయి తన మీద ఇట్లాంటి అబ్యూజ్ ఇంకో పాలిటీషియన్ చేస్తేనో లేకపోతే ఇంకో రకంగా చేస్తేనో, అరే ఆ రోజు మాధవిలత అనే అమ్మాయి తను ఒంటరిగా పోరాడింది కదా, అట్లీస్ట్ ప్రయత్నమైనా చేసింది కదా, మనం కూడా చేద్దాము, ఇలాంటి వాళ్ళ నోర్లు మూతపడతాయి అని ఒక్కలైనా ముందుకు వస్తే అది ఇన్స్పిరేషనే కదా. సో ఐఎమ్ డూయింగ్ దట్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ లీగల్ ఫైట్ మాధవిలత గారు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.